Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarakonda, I am your economy faculty. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకి May 25th జరగబోతుంది. ఐ హోప్ మీరు అందరూ అప్లై చేశారని అనుకుంటున్నాను. ఇంకెవరైనా సరే చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. ఓకే రైట్. మరి ఈరోజు సెషన్ యొక్క ఎజెండా ఏంటంటే ఇండియన్ ఎకానమీని ఎలా హ్యాండిల్ చేయాలి. సో చాలామంది భయపడే సబ్జెక్ట్స్లో ఇండియన్ ఎకానమీ ఒకటనమాట. కొంతమందికి స్ట్రాంగ్ ఏరియాస్ వచ్చేసరికి పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ కూడా ఉంటుంది. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ ఇవి రెండు కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్ లాగా ఫీల్ అవుతుంటాము. సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఇది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇండియన్ ఎకానమీ అనేది ఈజీగా మనం హ్యాండిల్ చేసేయచ్చు. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే మీరు టూ మచ్ ఫ్యాక్ట్స్ మగప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్ అనేది మీకు తెలిస్తే దాన్ని మీరు ఎక్కడన్నా సరే అప్లై చేయొచ్చు. ఎంటైర్ ఎకానమీ ఒక చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని మీరు ఇంకొక చాప్టర్లో కూడా అప్లై చేసి మీరు ఆన్సర్స్ కూడా తీసుకురావచ్చు. సో ఈ పర్టికులర్ సెషన్లో నేను షార్ట్ అండ్ స్వీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సోర్సెస్ని మనం ఫాలో అవ్వాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వేటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ మీరు కానీ చూస్తే ప్రిలిమ్స్కి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 1 లైన్ మాత్రమే ఉంటుంది, దాంట్లో డీటెయిల్డ్ సిలబస్ అనేది ఉండదు. మరి మనల్ని గైడ్ చేసేది ఎవరు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు తీసుకోండి, వాటికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. వాటి నుంచి ఏ టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది స్టెప్ నెంబర్ 1. సార్ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అంటే మరీ మీరు ఓల్డ్గా వెళ్ళిపోయి ఒక 20 years నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. వెరీ రీసెంట్గా ఒక 7 to 8 years ఏవైతే ఉన్నాయో ఈ పీవైక్యూస్ని మీరు తీసుకోండి. ఓకేనా. సో 7 to 8 yearsకి సంబంధించిన పీవైక్యూస్ని తీసుకొని దాన్ని మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ ఇన్ ద సెన్స్ ఐడెంటిఫైయింగ్ ద టాపిక్స్, దట్స్ ఇట్. ఓకే. సో పీవైక్యూస్ తీసుకుంటారు, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బుక్ లిస్ట్. చాలామంది ఇక్కడే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ సోర్సెస్, మార్కెట్లో కనిపించే ప్రతి బుక్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. మరి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ బుక్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్కి కావాలా? ఈజ్ ఇట్ నెసెసరీ? బికాజ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మన లాస్ట్లో నేను కొన్ని చూపిస్తాను శాంపిల్స్. మరి ఆ క్వశ్చన్స్కి మీకు మార్కెట్లో కనిపించే బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అంత అవసరమా? లేకపోతే అది రైట్ డైరెక్షనా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు స్టడీ ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీస్లో క్లాస్ 11th ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ బుక్ ఒకటి, క్లాస్ 12thలో మ్యాక్రో ప్లస్ మైక్రో సెలెక్ట్ 2 chapters మనకి యూజ్ అయ్యే చాప్టర్స్ని మాత్రమే చదవండి. సో మీకు అక్కడక్కడ మ్యాథమెటికల్ టాపిక్స్ వస్తూ ఉంటాయి, అవి అవసరం లేదు. ఓకేనా రైట్. సో ఎన్సీఆర్టీస్ అయిపోతే మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఒక స్టాండర్డ్ బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ బుక్ మీ ఇష్టం. ఓకేనా. ఐ సిన్సియర్లీ సజెస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో డోంట్ గో విత్ రమేష్ సింగ్. చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు బుక్ లిస్ట్. సో కొంతమంది మ్యాక్సిమం ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు, వెళ్ళిపోయి తీసేసుకుంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రమేష్ సింగ్ అనేది చాలా టెక్నికల్గా ఉంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అలాంటి బుక్ మీకైతే సెట్ అవ్వదు. సో మీరు ఏం చేస్తారంటే నితిన్ సింగ్ అనేది తీసుకోండి, లేదా మృణాల్కి సంబంధించిన హ్యాండ్అవుట్స్ ఉంటే వాటిని తీసుకోండి. ఓకేనా. జస్ట్ ఒక స్టాండర్డ్ బుక్ చాలు, ఒక బుక్ చాలు, ఇట్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ మీకు కావాల్సిన ఇంకొక సోర్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇందా నేను చెప్పాను కదా, లాస్ట్ 7 to 8 yearsకి సంబంధించిన పీవైక్యూస్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గుడ్ టెస్ట్ సిరీస్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఎన్సీఆర్టీ చదువుతారు, బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎలాగో మనకి మేలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి ఎక్కువగా టైం లేదు. సో ఎక్కువగా రిసోర్సెస్ వెనకాల వెళ్ళమాకండి. ఫస్ట్ ఈ 3 ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 1 or 2 daysలో మీరు ఫినిష్ చేసేయచ్చు ఈజీగానే. నెక్స్ట్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దాంట్లో ఏ టాపిక్స్ చదవాలో నేను లాస్ట్లో చెప్తాను, ఆ టాపిక్స్ని కవర్ చేయండి. ఆ టాపిక్స్ అనేవి మీకు పీవైక్యూస్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి మీరు చూసుకొని పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ దట్ ఒక గుడ్ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. అన్ని సబ్జెక్ట్స్కి ఎలాగో తీసుకుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది. బట్ ఒక పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ చూసి మీరు డిమోటివేట్ అవ్వమాకండి. ఎందుకంటే కావాలనే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా డిఫికల్ట్గా తయారు చేస్తూ ఉంటారు, బట్ ఎగ్జామ్లో ఆ లెవెల్లో రావు. ఓకేనా. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తే మనం లాస్ట్లో చూద్దాం. బట్ టెస్ట్ సిరీస్లో మీరు క్వశ్చన్ చూసి అరే నేను ప్రిపేర్ అయినా సరే దీన్ని సాల్వ్ చేయలేకపోయాను అని చెప్పి డిమోటివేట్ అవ్వమాకండి లాస్ట్ మూమెంట్లో. ఓకే రైట్. సో టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఒక ఎవాల్యుయేషన్ కోసం మాత్రమే, మీకు ఎడిషనల్ పాయింట్స్ తెలియటానికి యూజ్ చేసుకోండి అంతే. నెక్స్ట్ చాలామంది
కరెంట్ అఫైర్స్ అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. అసలు కరెంట్ అఫైర్స్ 2 సంవత్సరాలు చదవాలా, 1 ఇయర్ది చదవాలా, లేకపోతే ఒక 4-5 మ్యాగజైన్స్ చదవాలా? ఓకేనా? అంటే ఒక మంత్కి సంబంధించిన మ్యాగజైనే 4-5 ఇన్స్టిట్యూట్లకి చదువుతూ ఉంటారు అన్నెసరీగా. చాలా టైం వేస్ట్ అది. ముఖ్యంగా ఎకానమీ పరంగా ఒక మిత్ ఏంటంటే స్టాటిక్ అంటే డైనమిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్స్లో అని చెప్పి అనుకుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకేనా? మీరు కానీ క్వశ్చన్స్ని ఎగ్జాక్ట్గా గమనిస్తే స్టాటిక్ అంటే డైనమిక్ ఎక్కువగా ఉండదు, డైనమిక్ అంటే స్టాటిక్ కూడా ఎక్కువగా ఉండదు. 2 ఈక్వల్ ఇంపార్టెన్స్లోనే ఉంటుంది. ఈవెన్ దో మీకు మంచి స్టాటిక్ నాలెడ్జ్ ఉన్నా సరే యూ కెన్ సాల్వ్ 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకానమీ. ఓ 10 క్వశ్చన్స్ వస్తే దాంట్లో 7 క్వశ్చన్స్ మీరు స్టాటిక్ నాలెడ్జ్తో సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో అన్నెసెసరీగా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీదకి వెళ్ళిపోమాకండి. బట్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదివితే మీకుండే బెనిఫిట్ ఏంటంటే కోర్స్ కొన్ని అడిషనల్ పాయింట్స్ కవర్ అవుతాయి. దాంతోపాటు మీకు స్టాటిక్ కూడా రివైజ్ అయిపోతుంది. రీసెంట్గా మనకి సిఆర్ఆర్ని 4.5 నుంచి 4%కి తగ్గించారు. సో ఇది చదివినప్పుడు ఈ జస్ట్ పాయింట్ ఒకటే మనకి ఎడిషనల్గా వస్తుంది. రిమైనింగ్ కంటెంట్ అంతా సేమే. మానిటరీ పాలసీ కమిటీ లేకపోతే ఎంతమంది ఉంటారు, ఏ సెక్షన్ కింద క్రియేట్ చేస్తారు, ఏ యాక్ట్ కింద క్రియేట్ చేస్తారు, వాట్ ఈస్ ద కోరం, ఎనీ టైమ్స్ మీట్ అవ్వాలి, ఇదంతా మీకు నార్మల్గా స్టాటిక్లోనే కవర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఎడిషనల్ పాయింట్ వస్తుంది. ఓకేనా? అంటే మీరు చదివేది ఆ మంత్లీ మ్యాగజైన్లో 100% కంటెంట్ చదివితే దాంట్లో కేవలం 20% మాత్రమే కరెంట్ డేటా, రిమైనింగ్ 80% డేటా మొత్తం స్టాటిక్కే. మీరేం కొత్తగా చదవరు, మీకు తెలిసిందే చదువుతారు. ఓకేనా? సో అందుకని మీరేం చేస్తారంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ 1 మ్యాగజైన్, దట్ ఈజ్ ఇనఫ్. అండ్ మినిమం 7 months మీరు కవర్ చేయాలి. సో మెయిల్ ఎగ్జామ్ కాబట్టి దానికి ముందు ఒక 7 months మీరు కవర్ చేస్తే సరిపోతుంది మినిమం. ఓకే, ఇట్ ఈస్ నాట్ మ్యాక్సిమం, ఇట్ ఈస్ మినిమం. ఆ తర్వాత మీకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే సర్వే బడ్జెట్ రాగానే కోర్స్ ఈరోజే రిలీజ్ అయింది కదా బడ్జెట్, నిన్న వచ్చేసరికి ఎకనామిక్ సర్వే వచ్చింది, అవి రాగానే వెళ్ళిపోయి ఏదో పిహెచ్డి చేయడం కోసం రీసెర్చ్ లా చేస్తూ ఉంటారు. అన్నెసెసరీ అదంతా, అంత అవసరం లేదు. జస్ట్ మీరు హైలైట్స్ చూసుకోండి చాలు. బికాజ్ సర్వేని యూనియన్ బడ్జెట్ని బేస్ చేసుకొని యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ మీద ఉంటాయి, లేదా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మీద ఉంటాయి. ఓకేనా? సో ఇంతకుముందు బడ్జెట్లో కొన్ని క్యాస్ట్ లాగా డిఫైన్ చేశారు. బడ్జెట్లో ఆ క్యాస్ట్లు ఏంటి అని చెప్పి ఇచ్చారు. జస్ట్ ఆ నేమ్స్ చూస్తే చాలు, అంతే. సో మీరేం చూస్తారంటే మీకు హైలైటెడ్ డాక్యుమెంట్స్ వస్తాయి కదా, అవి ఫస్ట్ చూడండి. ఎకనామిక్ సర్వే అయినా యూనియన్ బడ్జెట్ అయినా సరే జస్ట్ హైలైట్స్ పీడిఎఫ్ చూడండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీకు ప్రిలిమ్స్ కోసమే. మెయిన్స్కి మీరేం చేయాలి, ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్స్ ఎగ్జామ్కి ఎకనామిక్ సర్వే కానీ యూనియన్ బడ్జెట్ని కానీ అప్పుడు లోపలికి వెళ్ళి ఇన్డెప్త్గా మొత్తం మీరు చదవాలి. ప్రిలిమ్స్కి అవసరం లేదు. ఓకేనా? మనకు ఎక్కువగా టైం లేదు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ చదవాలి, రివైజ్ చేయాలి, దాంతోపాటు సీసాట్ కూడా డైలీ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో అందుకని జస్ట్ హైలైట్స్ ఒకటి చదవండి చాలు. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్డెప్త్గా చదువుకుంటే మీరు ఆ పాయింట్స్ కానీ ఆ ఫ్యాక్ట్స్ కానీ ఆ పర్సంటేజెస్ కానీ మీ యొక్క ఆన్సర్స్లో మెన్షన్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థీమ్స్. సో నేను చెప్తుంటాను కదా, ఇంపార్టెంట్ థీమ్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో నుంచి మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ థీమ్స్ని మనం ఫస్ట్ కవర్ చేయాలి, రిమైనింగ్ టాపిక్స్ తర్వాత మీరు కవర్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని థీమ్స్ ఇచ్చాను, వీటికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వీటిని మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్. సో రీసెంట్గా లాంచ్ చేసిన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో ఇందాక నేనేం చెప్పాను, ఎకనామిక్ సర్వే బడ్జెట్ చదవాలని చెప్పాను కదా, హైలైట్స్ చదవాలని చెప్పాను కదా. సో వాటిలో మీకు కొన్ని స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మెన్షన్ చేస్తారు, వాటికి ఎక్కువగా ఫోకస్ ఇవ్వండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చదవమని చెప్పాను కదా, వాటిలో కూడా మీకు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. లైక్ నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కానీ ఇటువంటివి అనమాట. లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇటువంటివి. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ మీరు ఏం చేయాలి అంటే జీడిపి ట్రెండ్స్ అండ్ ఫోర్కాస్ట్. సో మీరు సర్వే చదువుతారు, బడ్జెట్ చదువుతారు, సో జీడిపి ఎంత ఉండబోతుందని చెప్పి ఎస్టిమేషన్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ గడిచిన ఫినాన్షియల్ ఇయర్లో కూడా జీడిపి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా డేటా ఉంటుంది. సో వాటిని మీరు చూడాలి. ఆ తర్వాత ఆర్బీఐ ఎంత ప్రిడిక్ట్ చేస్తుంది, లేకపోతే అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇండియా యొక్క జీడిపి ఎంత ఉండబోతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేస్తున్నారు.
ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటే ఇవి ఒకసారి చూడండి. దీని తర్వాత ఏం చేయాలి అంటే జీడిపి టాపిక్ని మీరు కవర్ చేసేయాలి. నథింగ్ బట్ యూ హ్యావ్ టు రీడ్ నేషనల్ ఇన్కమ్ హియర్. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ చదివేసి జీడిపి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఇది ఒకసారి చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో మీకు ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మన యొక్క వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఇటువంటివి అన్నమాట. సో హెచ్డిఆర్స్ అంటే ఏంటి, ఓకేనా, లేకపోతే రిజర్వ్ ట్రాంచ్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్చేంజ్ రేట్, ఓకేనా, సో అప్రిషియేషన్ కానీ డిప్రిషియేషన్ కానీ, దీంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా చూడండి. అంటే ఎక్కడో యూఎస్ఏలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మన దగ్గర ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మన దగ్గర ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, దాంట్లోనే మీరు వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ అవన్నీ చదవాలి. సో ఐఎంఎఫ్ అనేది లోన్స్ ఎలా ఇస్తుందో మీరు చదవాలి. సో దాంట్లోనే మీకు ఎస్డిఆర్ గురించి వస్తుంది, సో అది కూడా చదవండి. కోటా అంటే ఏంటి, రిజర్వ్ ట్రాంచ్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, నీర్ అంటే ఏంటి, రీర్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సెగ్మెంట్లో కవర్ అవుతుంటాయి. సో ఇది చాలా హై ప్రయారిటీ ఏరియా, వీటికి ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తూ ఉంటాయి. సో మనీ గురించి మీరు ఎలా చదవాలి అంటే లైక్ టైప్స్ ఆఫ్ మనీ చదవాలి. అండ్ రీసెంట్గా ఈ ఫంజిబుల్ టోకెన్, నాన్ ఫంజిబుల్ టోకెన్ మీద కూడా నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాన్ ఫంజిబుల్ టోకెన్ అనేది ఎప్పుడూ న్యూస్లో ఉండే టాపిక్ అది. ఆ తర్వాత ఫియట్ మనీ అంటే ఏంటి, లీగల్ టెండర్ అంటే ఏంటి, ఓకే. అండ్ మనీ సప్లై గురించి మీరు కొన్ని టాపిక్స్ చదవాలి. అండ్ మనీ మల్టిప్లయర్ అంటే ఏంటి, ఓకే. సో వెలాసిటీ ఆఫ్ ద మనీ ఫార్ములా ఏంటి, ఇవన్నీ మీరు చూడాలి. ఆ తర్వాత బ్యాంకింగ్లోకి రండి. బ్యాంకింగ్లోకి వచ్చినప్పుడు ఆర్బీఐ గురించి ఎలాగో చదువుతారు. సో ఆర్బీఐ యొక్క ఎవల్యూషన్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎవల్యూషన్ కానీ, దీంతోపాటు మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ, పేమెంట్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట, ఓకేనా. సో మనీ అండ్ బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. యువర్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, అది కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఈ సెక్టర్స్కి ఎక్కడి నుంచి వస్తుంది, నన్ అదర్ దెన్ యువర్ ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ బడ్జెట్. సో ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో వాళ్ళు ఏం చేశారు, ఎంఎస్ఎంఈ యొక్క క్లాసిఫికేషన్ చేంజ్ చేశారు. సో ఎంఎస్ఎంఈ యొక్క క్లాసిఫికేషన్ తెలుసు కదా. సో ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని మనం 1 crore, 5 crore, 10 crore, 50 crore, 50, 250, ఓకేనా. ఇప్పటివరకు ఇదే మనం మాట్లాడుకున్నాం. దీన్ని ఇప్పుడు చేంజ్ చేశారు. చేంజ్ చేసి న్యూ క్లాసిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసు, ఈ సెక్టర్స్కి సంబంధించిన డేటా ఈ పర్టికులర్ సర్వే యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ని చూసి కవర్ చేయండి. నెక్స్ట్ వన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎకనామిక్ సర్వే బడ్జెట్. సో హైలైట్స్ చూస్తారు. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రొసీజర్ని కూడా చూడండి. ఇది మీకు పాలిటీలో ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎకానమీలో కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. సో బడ్జెట్ని తయారు చేసే స్టేజ్ దగ్గర నుంచి పాస్ అయ్యే స్టేజ్ వరకు మొత్తం మీరు చూడాల్సిందే. సో బడ్జెట్లో ఏ ఏ డాక్యుమెంట్స్ పెడతారు, కేవలం ఎక్స్పెండిచరు, రిసిట్స్ మాత్రమే కాదు, అదర్ డాక్యుమెంట్స్ కూడా పెడతారనమాట. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ని బేస్ చేసుకొని కొన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోండి. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్లేషన్ మీద మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అని చెప్పి, లేదా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తుందా లేకపోతే సేల్ చేస్తుందా, ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తుందా సేల్ చేస్తుందా, ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకు కావాల్సింది బేసిక్ కాన్సెప్టే. లైక్ ఎలా అంటే చెప్తాను చూడండి. మనీ సప్లైని పెంచడానికి, తగ్గించడానికి మనం ఏం చేస్తాం, మానిటరీ పాలసీని యూజ్ చేస్తాం. సో మనీ సప్లైని పెంచడం, తగ్గించడం, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. సో దాన్ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయడం, పర్చేస్ చేయడం, ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వాట్ ఆర్ దోస్ క్యాలిక్యులేషన్ మెథడ్స్, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ యొక్క డెఫినేషన్స్ చూడండి, ఆ తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్స్ చూడండి. అండ్ నెక్స్ట్ వన్, మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను యూట్యూబ్లో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేశాం. మీకు యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది బయట మీకు మెటీరియల్స్లో కూడా దొరకదు. ఇప్పుడు మీరు కానీ చూస్తే ఏదో స్టాండర్డ్ బుక్స్లో మొత్తం ఉంటుందని అనుకుంటారు, ఉండదు, ఓకేనా. సో గూగుల్లోనే ఎక్కువగా డేటా అనేది ఉంటుంది, బట్ సెర్చింగ్ అనేది చాలా కష్టం. ఎక్కువగా మీరు వెతికి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ దొరికి ఓకే ఈ పాయింట్ కూడా ఈ టాపిక్లో ఉంటుందా అని చెప్పి మీకు ఎప్పటికో తెలుస్తుంది చాలా సీనియర్స్ అయిన తర్వాత. బట్
నాకున్న ఎక్స్పీరియన్స్తో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మొత్తం అక్కడ పెట్టి క్లాస్ని కవర్ చేశాను. బట్ ప్లీజ్ ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ అందరూ ఆ వీడియోస్ని చూడండి. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటి మీనింగ్స్ కూడా తెలియదు చాలామందికి. సో చాలా డీటెయిల్డ్గా చేశాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఆ తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ త్రూ ఎన్సీఆర్టీస్. లైక్ ఇక్కడ మనకి బేసిక్ టాపిక్స్ ఉంటాయి, లైక్ డిమాండ్ కానీ సప్లై కానీ, ఓకేనా. సో అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై, లా ఆఫ్ డిమాండ్, ఇవన్నీ ఉంటే బేసిక్ కాన్సెప్ట్సే మీరు కవర్ చేసేయాలి. ఇక్కడే కర్వ్స్ కూడా కవర్ చేసేయండి సరిపోతుంది, ఓకేనా. సో డిఫరెంట్ కర్వ్స్ ఉంటాయి కదా, లైక్ ఫిలిప్స్ కర్వ్, కుజ్నెట్స్ కర్వ్, ఇటువంటి గినీ కోషెంట్, ఇవన్నీ మీరు దీంట్లోనే కవర్ చేసేయండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా, సో చాలామంది ఏమనుకుంటారంటే డైనమిక్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలేమో, మొత్తం కరెంట్ అఫైర్స్ మీద వస్తాయేమో అని చెప్పి అనుకుంటారు. బట్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే డైనమిక్ని బేస్ చేసుకొని స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సో స్టాటిక్ ఏమి డైనమిక్ అంటే ఇంపార్టెంట్ కాదు, డైనమిక్ ఏమి స్టాటిక్ అంటే ఇంపార్టెంట్ కాదు, రెండు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి చదవాలి. సో నేను మీకు 2022కి సంబంధించిన యూపీఎస్సీ పీవైక్యూస్ చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ నుంచి. దాన్ని బట్టి మీరు కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోవచ్చు. సో శ్రీలంకలో మనకి ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు శ్రీలంక అనేది ఎక్కడికి వెళ్తుంది, ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తుంది. దేనికోసం, లోన్ కోసం. సో ఐఎంఎఫ్ మీద క్వశ్చన్ వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసరికి డైనమిక్ అయితే, శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ అనేది డైనమిక్ అయితే, ఐఎంఎఫ్ లోన్ ఇవ్వటం అనేది మనకి తెలిసిన స్టాటిక్ కంటెంట్. సో ఈ రెండింటిని మీరు ఇంటర్లింక్ చేసుకొని చదవాలి, ఓకే. సో ఇవి థీమ్స్ అనమాట, వీటికి ఎక్కువగా ఫోకస్ ఇవ్వండి. ఇవి అయిన తర్వాతే నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళండి. సో చూడండి 2022కి సంబంధించిన ఇవి క్వశ్చన్స్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి ఇక్కడ నేను మీకు ప్లేస్ చేయడం జరిగింది. సో ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ. సో ఇవి దేనికి సంబంధించిన ప్రొవిజన్స్ అని చెప్పి అంటున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సింపుల్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. సో ఇది 2022లో ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ శ్రీలంక క్రైసిస్ అనమాట, ఎకనామిక్ క్రైసిస్. నెక్స్ట్ వన్ నేను చెప్పాను చూసారా, ఎక్స్చేంజ్ రేట్ గురించి కూడా మీరు చూసుకోవాలని చెప్పి. సో నీర్ వర్సెస్ రీర్ అనమాట. సో చూడండి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ని బేస్ చేసుకొని ఇది మనం థీమ్ని ఐడెంటిఫై చేసాము. సో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ని బేస్ చేసుకొని పక్కనే రెండు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇయర్. సో ఇవన్నీ ఈజీగా మీరు సాల్వ్ చేసేయచ్చు ఎప్పుడు, మీకు స్టాటిక్ మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈస్ టూ హై, ద ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డెప్రిషియేటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద యూఎస్ఏ. నేను చెప్పాను చూసారా, వేరే కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్ పెరగడం తగ్గడం వల్ల మన మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, అండ్ రూపీ అప్రిషియేట్ అయితే మనం ఏం చేయాలి, డిప్రిషియేట్ అయితే ఏం చేయాలి. అప్రిషియేట్ అయితే మనకి మంచిదా, డిప్రిషియేట్ అయితే మంచిదా, ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్, ఈ డైమెన్షన్స్ చూడాలన్నమాట. సో ఇక్కడ మీకు ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ ఇన్ఫ్లేషన్ పరంగా మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి కనిపించాయి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కూడా ఇక్కడ మీకు కనిపించింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ రేట్, థర్డ్ వన్ వచ్చేసరికి అగైన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. సో 3 మైక్రో కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి ఒక సింగిల్ క్వశ్చన్లో మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్, ప్యూర్లీ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్. నేను చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని మనకి కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, అవి ఇవన్నమాట. సో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి, మరి దీంట్లో కనిపించే డైనమిక్స్ ఏంటి. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి 2022 ఎకానమీ క్వశ్చన్సే అనమాట, సేమ్ ఇయర్లో ఇలా వచ్చాయి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గమనించండి, ఈ 5th క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. థర్డ్ ఆప్షన్ చూడండి, ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. సో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ మీద మీరు సంపాదించే ప్రాఫిట్ కానీ, లేకపోతే మీకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ, క్యాపిటల్ కానీ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ ఉండదు అని చెప్పి అంటున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. మీకు యాక్చువల్గా ఇటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ మీద కనిపిస్తుంది, ఓకేనా. సో సావరిన్ గోల్డ్ బాండ్స్ మీద మీకు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉండదు. బట్ ఇటువంటి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ కానీ, లేకపోతే సావరిన్ గ్రీన్ బాండ్స్ మీద కూడా మీకు ట్యాక్స్ అనేది ఉంటుంది, అక్కడ కూడా ఏమి ఎగ్జామ్షన్ ఉండదు. సో జస్ట్ ఆ పాయింట్ తెలిస్తే చాలు. సో థర్డ్ ఆప్షన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ మీకు వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి, దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ టూ హై, ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ అంట గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటుందంట. ఇది రైటా రాంగా అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట, ఓకేనా. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే ఏంటి అర్థం, మనీ సప్లై ఎక్కువగా ఉంది అని అర్థం. మనం ఏం చేయాలి, మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని తగ్గించాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం సెల్ చేయాలి, కొనకూడదు, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో ఈజీగా మనం ఆప్షన్ ఏ, సి, డి మొత్తాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్.
సో ఈ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మీరేమన్నా భయంకరమైన డైనమిక్ కాన్సెప్ట్ మీరేమైనా చదవాలా, కరెంట్ అఫైర్స్ మీరేమైనా చదవాలా? అవసరం లేదు, స్టాటిక్ ఉంటే చాలు. 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినట్టు ఈజీగా ఇక్కడ. నెక్స్ట్ చూడండి, దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్. సో అగైన్ ఇది కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి సంబంధించినది. సో ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, ఇదంతా మీకు ఎక్కడ వస్తుంది అంటే స్టాటిక్లోనే కవర్ అయిపోతుంది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్పెండిచర్. ఓకేనా, మేడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇచ్చారు అండ్ డెప్ట్ ఫినాన్సింగ్ మీద ఇచ్చారు. అగైన్ క్వశ్చన్ ఆన్ బడ్జెట్. సో బడ్జెట్ అంటే డైరెక్ట్గా బడ్జెట్లో ఏమేమి ఉన్నాయని చెప్పి అడగటం కంటే ఈ బడ్జెట్కి సంబంధించిన ప్రొసీజర్ కానీ దీంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి బడ్జెట్లో రిసిట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటాయి. రిసిట్స్లో అగైన్ రెవెన్యూ రిసిట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిట్స్ ఉంటాయి. సేమ్ ఎక్స్పెండిచర్ కూడా అంతే, మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ చూడండి, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ షేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్. ఓకేనా, సో హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ గోస్ టువర్డ్స్ గవర్నమెంట్ బారోయింగ్స్. నెక్స్ట్ డేటెడ్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్ రిలేటెడ్ రేట్స్ అండ్ ఇంటర్నల్ డెట్. అగైన్ మనం గవర్నమెంట్ చేసే బారోయింగ్స్, గవర్నమెంట్కి మనీ ఎలా వెళ్తుంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో మీరు హౌస్ హోల్డ్ యొక్క సేవింగ్స్ అనేది నేషనల్ ఇన్కమ్లో కూడా చదువుతారు అండ్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ పాలసీలో కూడా మీకు గవర్నమెంట్ బారోయింగ్స్లో ఇది కూడా కవర్ అవుతుంది. ఓకేనా, సో మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే బడ్జెట్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ పాలసీ అనే అర్థం. ఓకేనా, డన్. నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో అగైన్ ఏ క్వశ్చన్ ఆన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్, మిషన్స్, ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ కల్టివేషన్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో సెక్టోరల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్రైస్ స్టెబిలిటీ బై కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది ఎవరు? మెయిన్ రెస్పాన్సిబిలిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ కాదు, ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నో. సో ఆర్బీఐ, ఈజీ క్వశ్చన్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. ఇవన్నీ ఒకే ఇయర్ అమ్మా, అన్ని 2022కి సంబంధించిన క్వశ్చన్సే, అది కూడా ఎకానమీ క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. సో రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఫంజిబుల్ టోకెన్ వర్సెస్ నాన్ ఫంజిబుల్ టోకెన్. ఓకేనా, సో అప్పట్లో నాన్ ఫంజిబుల్ టోకెన్ అనేది కొంచెం కరెంట్ అఫైర్స్లో బాగా ట్రెండ్ అయింది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ రెగ్యులర్గా ఎటువంటి టాపిక్స్ మీద న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. సో లైక్ క్రిప్టో కరెన్సీ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇటువంటి నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కానీ. ఓకేనా, సో ఇవన్నీ మనకి మనీ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ చూడండి, ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపైల్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, క్లోజర్స్, రిట్రెంచ్మెంట్స్ అండ్ లే ఆఫ్స్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ వర్కర్స్. ఓకే, సో ఇది కూడా మనకి సెక్టోరల్ బేస్డ్ మోడల్ అనమాట. ఇండస్ట్రియల్ సెక్టర్ని బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చింది. సో దీనికి ఆన్సర్ సింపుల్ అమ్మా, లేబర్ బ్యూరో. ఓకేనా, సో వర్కర్స్ గురించి చూసుకునేది అదే కాబట్టి మీరు కామన్ సెన్స్తో కూడా మీరు ఇక్కడ పెట్టేయచ్చు. ఓకే, రైట్. సో ఇది 2022లో వచ్చిన క్వశ్చన్స్. సో ఏ సెగ్మెంట్స్ నుంచి వచ్చాయని చెప్పి మనం ఐడెంటిఫై చేసాం. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ టాపిక్స్కి ప్రయారిటీ ఇచ్చి ఈ డైరెక్షన్లో మీరు ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ టైం అనేది వేరే టాపిక్స్ మీద మీరు స్పెండ్ చేయండి. సో వీటి మీద ఎక్కువగా టైం అలొకేట్ చేసి మిగిలిన కొంత టైము వేరే టాపిక్స్ మీద స్పెండ్ చేయండి. ఓకేనా, సో రిసోర్సెస్ నేను చెప్పాను, ఏ టాపిక్స్ చదవాలనేది నేను చెప్పాను. సో మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో మీరందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అంటే నేను కూడా కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను యూట్యూబ్లో మీకోసం. ఓకేనా, సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, సో వాటిని నేను కవర్ చేస్తాను. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ రేట్ కానీ, ఇటువంటి డైనమిక్స్ నేను కవర్ చేస్తాను. ఓకేనా, డన్. సో మా సెషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ఇటువంటి సెషన్స్ మా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.